లైఫ్‌లో డబ్బులు ఒకటే అవసరం అంటారా? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా మన దగ్గరికి వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది 100% నిజమైతే సంతోషమే. కానీ చాలామందిని మీరు చూస్తున్నారు కదా! డబ్బున్నప్పుడు ఇంకా ఎన్ని బాధలు పడుతున్నారో ఇతర బాధలు. డబ్బు లేకపోయినా బాధే. కానీ డబ్బులు కూడా ఉండాలి. కానీ డబ్బులుంటేనే కాదు. హాయ్. ఇక్కడ చెప్పుకున్నాం గదా! డబ్బులుంటే అన్నీ దగ్గరికొస్తాయని. కానీ నిజం అది కాదని నేనంటాను. చాలామంది చెప్తారు డబ్బులుంటే చాలని. కానీ డబ్బులుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఉండకూడదని కాదు. డబ్బుతో పాటు మిగతావి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. డబ్బులుండాలి. ఎంతైనా సంపాదించుకోవచ్చు మీరు. ఎందుకంటే నిజాయితీగా సంపాదించుకుంటే, దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా సర్వ్ చేసుకుంటే, దాన్ని డబ్బులు ఎలా నిలబెట్టుకోవాలో తెలిస్తే డబ్బులున్నా పర్వాలేదు. కానీ డబ్బులతో పాటు మిగతా జీవితం కూడా ఎలా ఉండాలనేది తెలుసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనిషి అన్న తర్వాత బాధలుండవా, దుఃఖాలుండవా అని అంటారు. నిజమే. సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవి కామన్. కానీ దీన్ని అధిగమించి మన మనసును కానీ మన మైండ్ని కానీ పాజిటివ్గా చేసుకుని స్ట్రెస్ లేకుండా ఎలా ఉన్నా సరే ఆనందంగా లైఫ్ని మనం ఎలా జీవించాలి, ఒకవేళ కష్టాలు దుఃఖాలు వస్తే దాన్ని అధిగమించి మనం ఎలా ముందుకు పోవాలి అనేది నా హోలీ విద లైఫ్ యొక్క ఛానల్. దీంట్లో ప్రతిదీ ఉంటుందండి. ఎందుకంటే డబ్బుతో పాటు మనకి రిలేషన్షిప్ అధికంగా ఫస్ట్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇంకా రిలేషన్షిప్తో పాటు మనీ ఉండాలి. మనీతో పాటు హెల్త్ ఉండాలి. హెల్త్తో పాటు అందం ఉండాలి. అందంతో పాటు లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్డ్గా అనేది తెలియాలి. ఇంకా ఏమున్నాయి, ఫైనాన్షియల్గా జాబు, కెరియర్, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని కెరియర్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, మరి రిలేషన్షిప్లో అందరితోటి ఎలా మనం మెలగాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో రిలేషన్షిప్ చాలా తొందరగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం, ఇక కేర్ తీసుకోకపోవడము, మనిషి పట్ల బిజీ లైఫ్, ఇంకా మనిషి పట్ల నిజమైన ప్రేమ లేకపోవడం, ఉన్నా కానీ నాదే కావాలి, నాదే జరగాలి అనేది అహంకారంగా ఉండటం వలన రిలేషన్షిప్ ఈ రోజుల్లో ఎక్కువ రోజులు నిలబడట్లేదు. ఇక్కడ ప్రేమ అంటే ఏంటి, వాళ్ళని అర్థం చేసుకోవడంలో వాళ్ళ లోపాలను కూడా అర్థం చేసుకుని మనం గలిగితే ఒకటి. కానీ దాన్ని ఇంకా బాగా మనకు కష్టంగా ఉంటే వదిలేయచ్చు. కానీ చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే విషయాలను సరి చేసుకోకుండా ఆ రిలేషన్షిప్ని వదులుకుంటే మరో రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుందండి. ఏ రిలేషన్షిప్ కూడా 100% ఒకేలా ఉండదు. సపోజ్ నేను చెప్తాను, ఇక్కడ ఒకే తల్లి పిల్లలు ఒకలా ఉంటారు కదా. అందరూ మీ ఇంట్లో చూస్తూనే ఉంటారు. ఒకరు ఒకలా ఉంటే ఇంకొకరు ఇంకొకలా ఉంటారు. ఒకరు బాగా బాగా చదువుకుంటే ఇంకొకళ్ళు చదవలేకుండా ఉంటారు. ఇంకొకళ్ళు బాగా స్థిరపడితే ఇంకొకళ్ళు మంచిగా స్థిరపడలేరు. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే, మన ఇంట్లోనే రకరకాలుగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన మనిషి వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళ ఫ్యామిలీ ఆలోచనలతోటి అలవాట్లతోటి ఉంటుంది. కాబట్టి బయట కూడా అలానే ఉంటుంది. ఇంట్లోనే ఎలా ఉన్నప్పుడు సమాజంలో కూడా రకరకాలుగా మనుషులు ఉంటారు. కొత్తగా వచ్చిన భార్య కానీ భర్త కానీ లేదా మనం పుట్టిన పిల్లలు కూడా మనలాగా ఉంటారని చెప్పలేము. వాళ్ళు పెంచిన విధానం కొంచెం సరిచేస్తుంది. కానీ వాళ్ళ మైండ్ ఎలా క్రియేట్ అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇలా ఉన్నప్పుడు మన మాటే నగ్గాలి అనుకున్నప్పుడు మనకి మనసు మైండ్ ఉంటుంది, మనకి సంతోషంగా ఉండాలని ఉంటుంది. కానీ వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి అని కనుక్కున్నప్పుడు మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మనతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా. అంటే దీన్ని మనము యాక్సెప్ట్ చేయగలగాలి.
యాక్సెప్ట్ అంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేసి మీకు మీరుగా బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళ స్థానంలోకి వెళ్ళి చూడండి, ఇది కరెక్టా కదా అని. కరెక్ట్ అయితే ఓకే, ఒప్పుకోండి. లేదు, వాళ్ళకి ఎలా చెప్పాలో అన్నది మీరు ఆలోచించండి. లేకపోతే కొన్నాళ్ళు మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నప్పుడు కొన్ని సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉంటాయి రిలేషన్షిప్లో. మాటల కంటే మౌనం సరి చేస్తుందని నా ఉద్దేశం. అందుకని మౌనంగా ఉన్నా కూడా ఇంకా సరికాలేదు అనుకున్నప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది టైం ఇచ్చుకోండి. టైం చూడండి. వెంటనే విడిపోతే రెండోసారి మళ్ళీ సెట్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఉన్న వాళ్ళతోనే మనం సర్దుకుపోతే కొత్తగా ఇంకో మనిషి కూడా అలానే ఉంటుంది. పూర్తిగా మనలాగే ఎలా ఉంటుంది, ఉండదు. ఎవరితోనైనా మనము కొంచెం అయినా సర్దుకోవాలి. ఆ సర్దుకునే మనిషి ఫస్ట్ వాళ్ళతోనే మనం సర్దుకుంటే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు బాధపడకుండా ఉంటారు. పిల్లలు చక్కగా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని వాళ్ళు కూడా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది. స్థిరపడే అవకాశం అనేది ఉంటుంది. అందుకని మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడతారు పిల్లలు. మనం ఏది చేస్తే అదే చేస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి. మొక్క వంగనది మానై వంగుతుందా అనేది సామెత ఉంది కదా. ఈ సామెతని ఆధారం చేసుకుని మనం పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళు మంచిగానే పెరుగుతారు. ఇక్కడ ఉండాల్సింది మనం. మన ఇంట్లోనే సరిగా లేకపోతే వాతావరణము బయట కూడా సరిగా ఉండదు. పిల్లలు కూడా సరిగా ఉండరు. ప్రతిదీ కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను రిలేషన్షిప్ మీద ఎందుకు చేస్తున్నానంటే, రిలేషన్షిప్ స్ట్రెస్ ఇది బాగుండకపోతే మిగతావి ఎన్నున్నా ఆనందంగా ఉండదు. దీనితో పాటు మిగతావి కూడా మన లైఫ్లో ఎలా మనం కలుపుకోవాలి, వాటిని కూడా మనం ఎలా కలుపుకొని ప్రతిదీ కూడా మనం బ్యాలెన్స్డ్గా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే దుఃఖాలు లేకుండా, నష్టాలు లేకుండా ఉండాలని కాదు. ఉన్నా సరే మనం దాన్ని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలి, మన మైండ్ని ఎలా సరి చేసుకోవాలి, మన ఆలోచనని ఎలా సరి చేసుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి జీవితంలో. స్ట్రెస్ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. మీరు ఎంత తిండి తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, నా అనుభవంతో చెప్తున్నాను నేను. ముందు మెయిన్ మన మైండ్, మన ఆలోచన. ఈ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు, మనం మన మనసు బాగున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతిదీ కూడా మన ఆలోచన మారుతుంది. అందుకని మన ఆలోచన మార్చుకోవాలంటే మనం కొన్ని ప్రాక్టికల్గా కొన్ని పద్ధతులు అనేది పాటించాల్సి వస్తుంది. ఇక్కడ ఫలితం అనేది ఏంటంటే, ఫలితం అనేది మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనకు అర్థమవుతుంది. చేయకుండా మనకి ఏదీ రాదు. సపోజ్ మీకు ఒక శాలరీ ఉంది, నెలంతా కష్టపడితేనే కానీ శాలరీ రాదు కదా. బిజినెస్ ఉంది, కొంచెం పెట్టుబడి పెట్టి బిజినెస్ని మెయింటైన్ చేస్తేనే కానీ మీకు డబ్బు రాదు కదా. అలాగే మన మనసుని సరి చేసుకోవాలన్నా, మన మైండ్ని సరి చేసుకోవాలన్నా, మన హెల్త్ని సరి చేసుకోవాలన్నా, ఫిట్నెస్ని సరి చేసుకోవాలన్నా కొంచెం ఎఫెక్ట్ కంపల్సరీ పెట్టాలి. అలా అని 24 గంటలు దాని మీదే నేను ఉండమని చెప్పట్లేదు. ఒక రోజుకు ఒక గంట కనీసం, అస్సలు టైం లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మనం టీవీలు చూడటము, వేరే చూడటము, వేరే టైం వేస్ట్ చాలా చేస్తున్నాం. దాంట్లో ఒక గంట మనము మన కోసం మనం ఉపయోగించుకుంటే, మన కోసం మనం ఫోకస్ చేస్తే జీవితంలో ప్రతిదీ కూడా మనం సాధించగలుగుతాం. మరి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇట్లాంటి ప్రతిదీ కూడా లైఫ్ బ్యాలెన్స్డ్ వీడియోలు, మీకు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మనం ఎలా సరి చేసుకోవాలి అనే వీడియోలు మీకు ముందు వస్తూనే ఉంటాయి. ఈ ఫస్ట్ వీడియోలు మాత్రం నేను రిలేషన్షిప్ స్ట్రెస్ మీద చేస్తున్నాను. స్టోరీస్ ఉంటాయి దీంట్లో. ఎవరు ఎలా ఉన్నది, మనం నష్టం ఏంటి, లాభం ఏంటి, సుఖం ఏంటి, సంతోషం ఏంటి రిలేషన్షిప్లో, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, గతంలో చాలామంది ఎలా సరి చేసుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా నా వీడియోస్లో ఉంటాయి. మరి ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలు, షార్ట్ వీడియోలు కూడా మీకు ముందు రాబోతున్నాయి. మరి ఈ వీడియోను విన్నందుకు చాలా సంతోషం. మరి మరో వీడియోలో కలుద్దాము.